అయోధ్య పట్టణపు రాజప్రాసాదంలో యువరాజు శ్రీరాముడు సకల సౌఖ్యాలతో విలసిల్లుతున్నాడు. కాని విధి ఆయనకు ఒక కఠినమైన పరీక్షను సిద్ధం చేసింది. తన ప్రజలకు అత్యంత ప్రియమైన రాముడు, ఎటువంటి పాపం చేయని శ్రీరాముడు ఎందుకు 14 సంవత్సరాలు వనవాసం చేయాల్సి వచ్చింది? ఆ వనవాసం వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన, హృదయ విదారకమైన కథేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కోసల దేశానికి అధిపతి, ధర్మాత్ముడైన దశరథ మహారాజు అయోధ్యను పరిపాలిస్తున్నాడు. ఆయనకు 4 కుమారులు: శ్రీరాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. వారిలో రాముడు అందరికీ పెద్దవాడు, అపారమైన గుణసంపన్నుడు. ప్రజలు రాముడిని తమ ప్రాణంగా ప్రేమించేవారు. ఆయన పట్టాభిషేకం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. రాముడు కేవలం సౌందర్యవంతుడు మాత్రమే కాదు, ధైర్యవంతుడు, దయామయుడు, సత్యసంధుడు. గురువుల పట్ల, పెద్దల పట్ల అమితమైన భక్తి కలవాడు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించేవాడు. అందుకే అయోధ్యలోని ప్రతి ఒక్కరూ రాముడిని తమ రాజుగా చూడాలని కోరుకున్నారు. ఆయన గుణగణాలను నిరంతరం కీర్తించేవారు. దశరథ మహారాజు వృద్ధాప్యం కారణంగా తన పెద్ద కుమారుడైన శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించాడు. ఈ వార్త విని అయోధ్య ప్రజలు ఆనందంతో ఉప్పొంగిపోయారు. పట్టాభిషేకానికి కావలసిన ఏర్పాట్లను ఘనంగా చేయమని ఆదేశించాడు. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొంది. ఈ ఆనందాన్ని చూసి ఓర్వలేని ఒక వ్యక్తి ఉంది. ఆమె కైకేయి దాసి అయిన మంథర. తన వంకర బుద్ధితో, కుట్రపూరిత ఆలోచనలతో నిండిన మంథర రాముడి పట్టాభిషేకం కైకేయికి మంచిది కాదని భావించింది. భరతుడికి రాజ్యాధికారం దక్కడం లేదనే ఈర్ష్య ఆమె మనసులో పెనవేసుకుంది. మంథర వెంటనే కైకేయి అంతఃపురానికి వెళ్ళింది. రాముడి పట్టాభిషేకం వార్తను కైకేయికి చెప్పి ఆమెను ఆనందంలో ముంచెత్తినట్లు నటించింది. కాని తన మాటల వెనుక విషాన్ని దాచి ఉంచింది. కైకేయి అమాయకంగా ఆనందపడగా మంథర తన కుట్రకు పునాదులు వేయడం మొదలుపెట్టింది. మంథర నెమ్మదిగా కైకేయి మనసులో అనుమానాన్ని, భయాన్ని నింపింది. రాముడు రాజు అయితే భరతుడికి ఎటువంటి గుర్తింపు ఉండదు. నీ స్థానం కూడా ప్రమాదంలో పడుతుంది అని చెప్పింది. కైకేయి మొదట నమ్మకపోయినా మంథర పదే పదే అదే మాట చెప్పడంతో ఆమె మనసులో మార్పు మొదలైంది. క్రమంగా ఆమె అమాయకత్వం ఈర్ష్యగా మారింది. మంథర పూర్వం దశరథుడు కైకేయికి ఇచ్చిన 2 వరాలను గుర్తుచేసింది. ఒక యుద్ధంలో దశరథుడి ప్రాణాలు కాపాడినందుకు కైకేయికి 2 వరాలు ఇస్తానని దశరథుడు మాట ఇచ్చాడు. ఆ వరాలను ఇప్పుడు వాడుకోవాలని మంథర కైకేయికి సలహా ఇచ్చింది. ఈ వరాలే రాముని జీవితాన్ని మలుపు తిప్పుతాయని ఎవరూ ఊహించలేదు. మంథర మాటలతో రెచ్చగొట్టబడిన కైకేయి తన ఆభరణాలను తీసి పారవేసి కోపగృహంలోకి వెళ్ళింది. ఆమె ముఖం కోపంతో, దుఃఖంతో నిండి ఉంది. దశరథుడు వచ్చి తనను బుజ్జగిస్తేనే తన కోరికలు తీరుతాయని ఆమె నిర్ణయించుకుంది. ఇది ఒక తల్లి, భార్య ప్రవర్తనలా కాకుండా ఒక పంతాల పట్టి ప్రవర్తనలా ఉంది. రాముని పట్టాభిషేకం గురించి మాట్లాడటానికి కైకేయి దగ్గరకు వచ్చిన దశరథుడు ఆమె దుస్థితిని చూసి షాక్ అయ్యాడు. ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించి ఆమె కోరిక ఏమిటో అడిగాడు. నీకు ఏది కావాలన్నా ఇస్తాను, నీకోసం ప్రాణాలైనా ఇస్తాను అని ప్రేమగా చెప్పాడు. కాని ఆ మాటలకు ఎలాంటి ప్రతిఫలం ఎదురుచూస్తుందో ఆయనకు తెలియదు. కైకేయి తన 2 వరాలను కోరింది. మొదటిది, భరతుడికి పట్టాభిషేకం చేయాలి. రెండవది, శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసం చేయాలి. ఈ మాటలు విని దశరథుడు ఆశ్చర్యపోయాడు. అతని గుండె పగిలిపోయింది. తన ప్రియమైన రాముడిని దూరంగా పంపడం ఆయనకు అసాధ్యం. దశరథుడు కైకేయి కాళ్లపై పడి బ్రతిమలాడాడు. తన కోరికను మార్చుకోమని వేడుకున్నాడు. కాని కైకేయి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. రాముడికి మాట ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకోవాల్సిన ధర్మసంధుడైన దశరథుడు తన ప్రేమకు, ధర్మానికి మధ్య చిక్కుకుపోయి తీవ్ర వేదన అనుభవించాడు. ఈ విషాద వార్త రాముడికి చేరగా ఆయన ఏమాత్రం చలించలేదు.
తండ్రి మాటను నిలబెట్టడానికి, తల్లి కోరికను తీర్చడానికి సంతోషంగా వనవాసానికి అంగీకరించాడు. రాముని ప్రశాంతత, ధర్మనిరతి చూసి అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఆయన ముఖంలో కించిత్ బాధ కూడా లేదు. రాముడు వనవాసానికి సిద్ధమవుతుండగా తన భార్య సీతాదేవి, తమ్ముడు లక్ష్మణుడు కూడా ఆయనతో పాటు వెళ్లడానికి సిద్ధపడ్డారు. మీరు లేని అయోధ్య మాకు నరకంతో సమానం అని సీతాదేవి, లక్ష్మణుడు రాముడితో అన్నారు. వారి నిస్వార్థ ప్రేమ, భక్తి అందరినీ ఆకట్టుకున్నారు. రాముడు, సీత, లక్ష్మణులు రాజదుస్తులను వదిలి, కఠినమైన సన్యాసి వస్త్రాలను ధరించి అయోధ్యను విడిచి అడవి బాట పట్టారు. వారి నిష్క్రమణతో అయోధ్య మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రజలు కన్నీరుమున్నీరయ్యారు, రాముడిని వెనక్కి రమ్మని వేడుకున్నారు. కాని రాముడు తన మాటను నిలబెట్టుకోవడానికి దృఢంగా ఉన్నాడు. రాముడు వెళ్లిపోయిన దుఃఖంతో దశరథ మహారాజు కుమిలిపోయాడు. తన ప్రాణానికి ప్రాణమైన రాముడిని దూరంగా పంపిన బాధను తట్టుకోలేకపోయాడు. రామా, రామా అంటూ తన ప్రియమైన కుమారుడిని తలచుకుంటూ చివరికి ప్రాణాలు విడిచాడు. అయోధ్య ప్రజలు రాముడిని, దశరథుడిని కోల్పోయి అనాథలయ్యారు. ఈ కథ మనకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పుతుంది. ఒక మాట నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో, ఇతరులపై ఈర్ష్య, ద్వేషం ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తాయో తెలియజేస్తుంది. కైకేయి కోరిక, మంథర కుట్ర, దశరథుడి మాట ఇవన్నీ కలిపి రాముడిని వనవాసానికి పంపాయి. కాని రాముడి ధర్మనిరతి, త్యాగం మనకు ఆదర్శంగా నిలిచాయి. శ్రీరామాయణంలోని ఈ గొప్ప కథ మనకు నిస్వార్థ ప్రేమ, ధర్మం, మాట నిలబెట్టుకోవడం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. మరి మీ దృష్టిలో కైకేయి చేసిన పని సరైనదేనా? మంథర లేకపోతే ఈ కథ వేరేలా ఉండేదా? ఈ కథ నుండి మీరు నేర్చుకున్న గొప్ప పాఠమేమిటి? మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి. ఈ కథ రామాయణం నుండి గ్రహించబడింది. జై శ్రీరామ్.